హాయ్ అండి బాబా. అందరికీ నమస్కారం. ఉమ్మడి కుటుంబం అంతా కలిసి ఎక్కడికో వచ్చేసింది అనుకుంటున్నారా? ముందు వీడియోలో అయితే చెప్పేశాను కదండి, పెద్దింట్లమ్మ జాతరకి అయితే వెళ్తున్నామని. ఆ ఫ్యామిలీ అంతా వచ్చేసామండి. సండే కదండి, అసలు అయితే ఖాళీ లేదు. మొత్తం జనంతో అయితే నిండిపోయారండి బాబా. ఈ పెద్దింట్లమ్మ జాతర అండి సంవత్సరానికి ఒకసారి అయితే చేస్తారండి. సంవత్సరానికి ఒకసారైనా ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఆనందమే వేరు కదండి బాబా. గుడి పక్కన అయితే తోటలు ఉంటాయండి. ఇలాగైతేనే ముందుగా అయితే ఇలా వచ్చేసి అందరం మంచి చోటు అయితే చూసుకుని ఇలాగైతే బరకలు అయితే వేసేసుకుంటామండి. వేసేసుకుని కోడిని అయితే మొక్కిచ్చేసారండి మా నాన్న అయితేనే. గుడి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చేసుకుని ఇంకా కోయించుకొచ్చేసారండి. అక్కడ లైన్ ఉంటుందండి అంటండి. కోడిని కోసి లైను ఎంత లైన్ అంటే ఒక గంటన్నర అయితే పట్టిందంటండి కోడిని కోయడానికి. అంతలోకి మేము మా అక్క నేను అయితే ఆనియన్స్ అయితే కోసేసామండి. ఇలాగైతే మా అమ్మ అయితే క్లీన్ అయితే చేసేస్తుందండి చికెన్ అయితేని. శుభ్రంగా చికెన్ అయితే చేసేసి వండేస్తాను చూపిస్తాను చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా బా. ఇలా అయితే క్లీన్ అయితే చేసేస్తుందండి. నెల రోజులు అయితే చేస్తారు కదండి. ఈ నెల రోజులు కూడా ఇక్కడైతే చాలా ఇంకా చాలా ఎక్కడి నుంచో వస్తారండి ఈ తీర్థానికి అయితేనే. పెద్దింట్లమ్మ తీర్థం అయితే చాలా నమ్మకం అండి. ఏ కోరుకున్నా అది చేస్తుందని ప్రతి సంవత్సరం కూడా అయితే ఎక్కడి నుంచి అయితే వస్తారండి. ఈ చికెన్ అయితే క్లీన్ అయితే చేసేసింది కదండి మా అమ్మ అయితేని. నేనైతే మ్యాగ్నేట్ అయితే చేసేద్దామని ఇంకా అల్లము కారము ఉప్పు ఆయన వేసేస్తున్నానండి. మా అమ్మ అయితే పక్కనే పొయ్యి అయితే అంటించేస్తుందండి. కూర అయితే నేను వండేస్తాను చూపిస్తాను చూడండి. మా అక్క అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేస్తుందండి శుభ్రంగాని. మా అక్క వాళ్ళ పిల్లలు మా అమ్మాయి కలిసి ఆడుకుంటున్నారండి. పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం అందరూ కూడా వండుకుని అప్పుడే తినేస్తున్నారు. ఇక్కడ భోంచేసేసి పొల్లు ఇవ్వడానికి అయితే వెళ్తామండి. ఆ పొల్లు ఇచ్చేసాక తీర్థంలోకి అయితే వెళ్ళామండి. ఇంక మగోళ్ళు ఎందుకుంటారో తెలియదండి. అసలు నాకైతే చిరాకైతే వచ్చేస్తుందండి బాబా. అసలు అటు ఇటు అయితే తిరుగుతారు కానీ ఆ తీర్థం మొత్తం చూడడానికే లేదు. ఎంత చిరాకు వచ్చిందంటే మా అబ్బాయిలు అటు ఇటు లైన్ పట్టేస్తారండి ఆ బోర్లు ఎదుకుంటానా. అప్పుడు అసలు ఒళ్ళు మండిపోతుందండి బాబా. చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ అయితే చేసేస్తున్నానండి. మొత్తం కూడా శుభ్రంగా అల్లం పేస్ట్ అదంతా వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన ఎత్తామనుకోనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసింది కదండి మా అమ్మ అయితేని. ఇప్పుడైతే వండుతాను చూపిస్తాను చూడండి. పొయ్యి అయితే మంట పెట్టేసింది మా అమ్మ అయితేని. పొల్లలన్నీ పక్కనన్నీ ఏరుకుని వచ్చామండి బాబు. ఆ కమ్మలు అవన్నీ ఏరుకొచ్చాము. పొయ్యి అయితే పెట్టేసాము. అందరూ ఇలాగైతే వండుకుంటారండి. పక్కన అందరూ కూడా పొయ్యిలు పెట్టుకుని కట్టెల పొయ్యి మీద అయితే వండుకుంటారు. చూపిస్తాను. అది కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారండి. అసలు ఖాళీ అంటే ఖాళీ లేదు. ఈ పక్కన సైడ్ అసలు గుడి పక్కన 4 పక్కన కూడా అసలు ఖాళీ అంటే ఖాళీ ఉండదండి. ఆనియన్స్ అయితే ఇలా మగ్గిచ్చేసుకుంటున్నానండి. ఇక్కడ ఏం వండుకుని తినేసి అంటే ఇంకేం మిగిలినా కూడా పాడేసిస్తామండి. ఇంకా బిర్యానీ అయితే మిగలలేదు కదండి. చికెన్ కూర అయితే మిగిలిపోయిందండి. వేరే వాళ్ళకైతే ఇచ్చేసామండి. పక్కన ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసామండి కూర అయితేని. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి. దాంట్లో అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా అయితే అల్లం పేస్ట్ వేసుకుని బాగా తిప్పేసానండి. ముందైతే చికెన్లో కూడా వేసేసాను కదండి అల్లం పేస్ట్ బాగా మగ్గనిచ్చేసి. ఇంకా చూపిస్తాను చూడండి. పక్కన చూడండి ఎంతమంది అయితే ఉన్నారు చూడండి. అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు. తర్వాత అయితే ఇంకా మొత్తం ఎక్కువ మంది వచ్చేసారండి. మేము తిన్నప్పుడు కూడా వస్తున్నారండి. అంటే వేరే దూరం నుంచి వస్తారు కదండి. ఇంక లేట్ అయితే అయిపోయిందండి వాళ్ళకి. బాగా అయితే కొంచెం దగ్గరేనండి. ఒక గంటలో అయితే వెళ్ళిపోవచ్చు మేమైతే గుడికి. ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గిచ్చేసానండి శుభ్రంగానే. అంతలోకి మా పిల్లని అయితే తట్టుకున్నాడండి. మా అక్క వాళ్ళ అబ్బాయి ఆడిస్తున్నాడు. మా అమ్మ అయితే ఇంకా పొయ్యి అయితే మంటవుతుందండి. దాంట్లో అయితే కరివేపాకు కొత్తిమీర కొద్దిగా అయితే వేస్తున్నానండి. ఇలా అయితే పొయ్యి మీద వండుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ఒక్క చిన్న లైక్ వేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది అబ్బా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. చికెన్ ముక్కలు అయితే వేసేసుకుందాము. మ్యాగ్నేట్ చేసేసాం కదండి, చాలా బాగుంటుంది కూర అయితేని. చికెన్ అంతా మొత్తం ఇలా వేసేసుకుంటున్నానండి. పొయ్యి కొంచెం కిందకు ఉండడం వల్ల మంట అయితే ఎదరికొచ్చేస్తుందండి. అంటే ఇక మాకు ఇవి దొరకలేదండి దొంగలైనని. ఇంకో పక్కనైతే వండేసుకుంటున్నారు చూడండి. అప్పుడే వండేసుకుంటున్నారు. కొంతమంది అయితే తినేస్తున్నారు. మా నాన్న అయితే డ్రింక్ అయితే పట్టుకొస్తున్నారు. కూల్గా అయితే ఎండలో తాగేద్దాము.
చాలా రేట్ అంటండి బాబు. అక్కడ ఇంక కొంటారు కదా అని రేట్ అయితే పెంచేశారు. 90, 100 రూపాయల డ్రింకు రూ. 130 అంట బాటిలు. గ్లాసులు, ప్లేట్లు అవన్నీ కూడా చాలా రేట్లు ఎక్కువ. ఆ తీర్థంలో కదా కొనేస్తారు కదా అని ఎక్కువ రేట్లు అయితే అమ్మేస్తున్నారు. చికెన్ అయితే ఇలా వేసేసుకుంటున్నానండి. మాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది వచ్చారండి బాబు తీర్థం అంతానే. ఒక వాలంటీర్ కూడా వచ్చాడండి, మా వాలంటీర్ కనకాలంక వాలంటీర్ పక్కనే ఉన్నారు, అలా వండుకుంటున్నారు. ఇంకో చూడండి అలా బరకాలు వేసేసుకుని మొత్తం టెంట్ కూడా వేసేసుకుంటారండి. ఎక్కువ మంది ఉంటారు కదండి, ఏటపోతనైనా వేసేసుకుంటారు. టెంట్ బరకాలు అవన్నీ వేసేసుకుంటారు. చాలామంది, చాలా బాగుంటుందండి తీర్థం అయితేని. అసలు ఖాళీ ఉండదు. ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. గుడి మొత్తం చూపిస్తాను. చికెన్ అయితే ఇలాగైతే మొత్తం మగ్గనిచ్చేసానండి. కారం అయితే సరిపోలేదని కొద్దిగా అయితే కారం వేస్తున్నామండి. ఇంకేం తెచ్చుకున్నా మొత్తం ఇక్కడ పడేసి వెళ్ళిపోతాము, ఇంకేం మిగిలించకుండా. ఇంటికైతే తిరిగైతే పట్టుకెళ్ళమండి బాబు. ఇలాగైతే మగ్గనిచ్చేసాం కదండి, కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాము. ఎక్కువైతే వేయలేదండి, అంతే. ఆల్రెడీ చికెన్లో వాటర్ అయితే వచ్చేస్తుంది కదండి, ఎక్కువైతే వేయలేదు, కొద్దిగా అయితే వేసానండి. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసేసుకుందామండి. గసగసాల పేస్ట్, ధనియాల పొడి కూడా వేసేసుకుందాము. పొయ్యి కూడా మనం మంట ఎక్కువ లేకుండా అదే మండిపోతుందండి. కొద్దిగా పుల్లలేస్తే చక్క మండిపోతుంది. కూర అయితే చాలా టేస్ట్ అయితే వచ్చేసిందండి బాబు. కూర చాలా బాగుందన్నారు. ఇంకో చూడండి పక్కనైతే వండేసుకుంటున్నారు. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. మా పొయ్యి ఖాళీ అయిపోయింది కదండి, మా పొయ్యి మీద అయితే వేరే వాళ్ళు వచ్చి వండుకున్నారు, అడిగారండి. నేనైతే ఇంక పెరుగు అయితే కలిపేసి మాకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చారండి. మా అమ్మకు బాగా తెలుసంట, మా చుట్టాలేనండి వాళ్ళు. వాళ్ళు కూడా వచ్చారంట, వేతపోతని అయితే వేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చి అయితే మాట్లాడుతున్నారండి మాతోని. డ్రింక్ అయితే తాగేస్తున్నాము చల్ల చల్లగాని. అస్సలు అంటే అసలు ఖాళీ లేదండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా వస్తామండి. చాలా బాగుంటుంది తీర్థం అయితేని. ఇలాగా సంవత్సరానికి ఒకసారి వస్తే ఫ్యామిలీతో చాలా బాగుంటుంది కదండి. ఇంకా మొత్తం అంతా చూడండి డ్రింకులు అయితే తాగుతున్నాము. మా మావయ్య ఇంకా అత్తయ్య వాళ్ళు అయినా వచ్చారండి. ఖాళీ అంటే ఖాళీ లేదండి బాబా అసలు. ఇంకో చూడండి ఎలా వెళ్తున్నారు, ఎలా మోసుకెళ్తున్నారో. ఇంకా కూర్చున్నాము, వండేసాము, ఇంకా తినేయడమే. ఉడికిపోయిందండి కూర అయితేని. ఆ పక్కనైతే చాలామంది ఉన్నారండి, అసలు ఖాళీ లేదు. కూర అంతా ఉడికిపోయిందండి. ఇంకా చుట్టూరు రౌండ్ వేద్దామని మా చెల్లి నేను అయితే వెళ్ళామండి. చూపిస్తాను చూడండి. మా సైడ్ కాకుండా వేరే సైడ్ అయితే వెళ్ళామండి. చూడండి పక్కనైతే బోల్డ్ మంది ఉన్నారు. అసలు ఆ గుడి చుట్టూరు కూడా అలాగే ఉంటారండి. జీడి చెట్ల దగ్గరికి అయితే వెళ్ళాము. అప్పుడైతే ఇటుకేసే ఉండేవాళ్ళమండి. జీడికాయలు అయితే కోసేసి తినేసి వాళ్ళము అప్పుడైతేని. ఇప్పుడైతే కాయలే లేవు, పూత ఒకటే ఉంది. ఇంకోండి చాలామంది అలాగే కూర్చొని అయితే తింటారు. ఇంకోండి దూరం దూరంగా వెళ్ళి వేసుకుంటారండి నీడున్న చోట. ఇంకోండి ఎంతమంది ఉన్నారు, అసలు ఖాళీ ఉండదండి. చుట్టూరు జనాలు అంటారు. ఇంకా గొట్టాలు అయితే ఇచ్చుకున్నామండి. ఆ మనిషి అయితే మందులో గొట్టాలు అంటుంది. ఇంకా అందరం ఒకసారి నవ్వేసాము. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నామండి. ఇంకా మా మావయ్యలు అందరికీ వడ్డిచ్చేసి మేము కూడా తర్వాత తినేసాము. ఇలా అయితే మా అక్కల పిల్లలు అయితే ఇసుకలో ఆడుకుంటున్నారు. ఇంకా మా పై మీద అయితే వేరే వాళ్ళు అయితే వండుకుంటున్నారండి, ఇంకా ఖాళీ ఉందని. ఇంకా అలాగైతే కూర్చున్నాము. ఇంకా అయితే తినేసి ఇంకా బయలుదేరిపోయామండి పొల్లేద్దామని. ఇంకా అందరం బయలుదేరిపోయాము. చాలామంది చూడండి ఇప్పుడు కూడా వండుకుంటున్నారు. అప్పుడే టైం వచ్చేసి 2:30 అవుతుంది. అందరం కూడా బయలుదేరిపోయామండి. చూడండి జనం అసలు ఖాళీ అంటే ఖాళీ లేదు. ఇప్పుడు కూడా వండుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు. అంటే దూరం నుంచి వచ్చారు కదండి, వాళ్ళకైతే లేట్ అయిపోయింది. ఇంకా బండ్ల మీద సామాన్లు అయితే పెట్టేసి తీర్థంలోకి అయితే వెళ్ళామండి పొల్లు ఇవ్వడానికి.
ఇంకోండి అసలు ఎంతమంది ఉన్నారో గుడికాయ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. బండ్లు అసలు ఖాళీ అంటే ఖాళీ లేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే అసలు ఖాళీ లేదండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. ఇంకోండి గుడికాడ అయితే వెళ్ళిపోతున్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మా అమ్మ అయితే అట్టుబొలిగాయలు అయితే ఇస్తానని మొక్కుకుందంట. ఇంక అట్టుబొలిగాయలు అయితే ఇచ్చుకుంటున్నాము గుడి పక్కన ఆగి. ఇంక అట్టుబొలి దగ్గరికి అయితే ఇచ్చుకున్నామండి. ఖాళీ లేదండి బాబా అసలు వెళ్ళడానికి. చుట్టూరు జనమే. ఇంకా గెల అయితే ఇచ్చేసుకున్నామండి. గెల అయితేని ఈ గెలట్టుకుని ఇప్పుడైతే చుట్టూరు తిరగాలి గుడి చుట్టూరుని. ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నాము పళ్ళు ఇవ్వడానికి. చూపిస్తాను చూడండి మొత్తం కూడా. ఇంకోండి అసలు అంటే అసలు ఖాళీ లేదు. పక్కనైతే చీరల పాట అయితే పాడుతున్నారండి. చుట్టూరు జనమే. ఇంక గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాము. ఈ పక్క నుంచి అయితే వచ్చేస్తున్నారు. మేము ఈ పక్క నుంచి అయితే వెళ్తున్నాము. ఉచిత దర్శనం ఉంది, అలాగే టికెట్ కూడా ఉందండి. ఎక్కువ మంది ఇంకా ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఆ పక్కన చూడండి, అదైతే తీర్థంలోకి వెళ్ళే జనము, అసలు ఖాళీ లేదు. ఇంకో మేమైతే లైన్లో అయితే నించున్నామండి. అప్పుడు వేరుగా కట్టేశారండి. అప్పుడైతే ఇలా ఉండేది కాదు, మామూలుగా ఇసుక నేల ఉండేది. ఇప్పుడు మొత్తం అయితే కట్టేశారండి. ఇంకో లైన్లో అయితే నించున్నారు చూడండి, ఆ లైన్లోకి అయితే వెళ్ళాలి మేము. అసలు అంటే అసలు ఖాళీ లేదు. ఇంకోండి ఫోటో అయితే దిగుతుందా, మా అమ్మాయిని అయితే ఎత్తుకుంది మా చెల్లి. మా అక్కయ్యల అబ్బాయి చూడండి ఎలా ఎక్కాడో. ఇంక మొత్తం అలా ఎక్కుతూనే ఉన్నాడు. చాలా అంటే చాలా ఖాళీ లేదండి, అసలు ఎక్కువ మంది ఉన్నారు జనం అయితేని. ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకో లైన్లో నుంచి ఉన్నారు చూడండి చాలామంది, ఆ పక్క నుంచి అయితే వస్తున్నారు. చాలా పెద్ద లైన్ అండి బాబు. 1 గంట అయితే పట్టింది మాకు పళ్ళు ఇవ్వడానికి. ఇంకోండి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, తర్వాత అయితే తీసానండి. డిబ్బీలో అయితే డబ్బులు వేసేసి ఇంకా వచ్చేసామండి. దండం అయితే మొక్కేసుకుని పెద్దింట్లమ్మ తల్లికి. ఇంకా అట్టుపొలిగాయలు ఇచ్చాము కదండి, మా అమ్మ అయితే ఇంకా అందరికి ఇచ్చేస్తుంది అట్టుపళ్ళు అయితేని. ఇంకా కూర్చుని బొట్లు అయినా పెట్టుకుని ప్రసాదం అయితే తినేస్తున్నాము. ఇంకా అందరికీ ఇస్తుంది మా అమ్మాయి, ఇంకా అట్టుపళ్ళు అందరికీ. ఇదైతే కట్టారండి. ఇక్కడ కూడా దండం పెట్టుకుని రింగులు అయితే వేసామండి. నవ్వు వచ్చేసింది. ఎప్పుడు కూడా వేయలేదు, సరదాగా ఇలా కూడా చేయాలి కదండి. 10 రూపాయలకి 3 రింగులు అయితే ఇచ్చాడండి. మా అక్క మా చెల్లి నేనైతే వేసేసాము. కానీ ఒక్కడు కూడా పడలేదు, జస్ట్ మిస్ అండి. 20 రూపాయల కాయిన్లో పడ్డది, నాది కొంచెం సగం అయితే పడ్డదండి, ఫుల్గా అయితే పడలేదు. నేనైతే వేస్తున్నాను. నేను 2 రింగులు వేసానండి, మా చెల్లి అయితే ఒకటి తీసేసుకుంది. 2 రింగులో కూడా సగం సగం అయితే పడ్డదండి నాదైతేని. అంగో 20 రూపీస్ కాయిన్లో సగం అయితే పడ్డది చూడండి. కొద్దిగా అయితే పడాలి ఇంకా. మా చెల్లి అయితే ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఒక అతనైతే సాల్ట్ బిస్కెట్లు అయితే వేసేసాడండి, 50-50 అయ్యి. ఫ్రూటీ ఒకటి వేసేసాడు. ఇప్పుడైతే మా అక్క వేస్తుంది చూడండి, సగం సగం పడుతున్నాయి. ఏదో అలాగా సరదాగా పడతాయని కాదండి, ఏదో సంతోషం కొద్దీ అలా వేసామంతే. మొత్తం కూడా వేసేసాం ఇలాగా. అంగు అతనండి పొడుగ్గా ఉన్నట్టు చూడండి, అతనికి అయితే మొత్తం అన్నీ నడిపోతున్నాయి. చాలా ఆనందం అనిపించింది ఇంకా లగేయడం. మా అక్కల అబ్బాయిలు అయితే జంపింగ్ ఇదైతే ఎక్కారండి.
ఇంక పక్కన ఉన్నాడు చూడండి మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే జంపింగ్ ఆడుతున్నాడు. ఇంకా తీర్థాల్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకేమీ సరిగ్గా కొనలేదు, జనం అయితే ఎక్కువ ఉన్నారు, అసలు ఖాళీ లేదు. ఇంక మొత్తం ఇలా చూసుకుంటా వచ్చేసామండి. చాలా అంటే చాలా ఉంటాయి. ఇలా మనిషి మనిషి తప్పుకోవడానికి కూడా ఖాళీ ఉండదండి, అంతమంది అయితే ఉన్నారు. చాలా బాగుంటుందండి, ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారు పెద్దంట్లమ్మ తల్లి తీర్థం అయితేని. మేమైతే 2-4 సంవత్సరాల నుంచి రావట్లేదండి, ఈ సంవత్సరం అయితే వచ్చాము. కొన్ని కారణాలు అయితే రావట్లేదు, ప్రతి సంవత్సరం కూడా రావాలనిపించింది, ఇంకా వెళ్తాము. మొత్తం అన్నీ ఉన్నాయండి. మేము ఇంకా అరిటాకు ప్లేట్లు అయితే తీసుకున్నామండి కొన్ని అయితేని. ఇంకోండి అసలు తప్పుకోవడానికి ఖాళీ లేదు, అంతమంది అయితే ఉన్నారు. మా అమ్మాయి అయితే ఆ బాల్కొని చూపిస్తుందండి. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా అయితే చూపిస్తుంది. ఇంకా చెవిలీలు గాజులు కొన్ని అయితే తీసుకున్నాము. ఇలాగైతే జరిగిందండి మా తీర్థం. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి మా అక్కల అబ్బాయి అయితే కారు అనేది కొన్నాడండి. ఇంకైతే ఇలాగైతే ఎంజాయ్ చేసామండి ఫుల్ డే అయితేని. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా తీర్థం అయితే అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాము. ఇంక వెళ్తా అయితే చూపించేసానండి మీకు. ప్రతి కూడా ఉంటాయి. లాస్ట్కి అయితే ఇంకా ఖర్జూరం పండు జీళ్ళు అయితే ఇచ్చుకుంటామండి కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినని. ఇంకా ఖర్జూరం అలాగే జీళ్ళు కూడా ఇంటికి వచ్చేసామండి ఇంక ఇచ్చుకుని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.